రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఉగ్రవాదులకు హెల్ప్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని ఇండియా సిద్ధమవుతుంది. అయితే దీంతో ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ కీలకమైన ఆర్మీ చీఫ్ ని కూడా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆర్మీకి సంబంధించిన హై లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళని కూడా కంటిన్యూస్ గా కలుస్తున్నారు ప్రధానమంత్రి మోదీ. రీసెంట్ గా ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ ని కూడా కలిశారు. అయితే పాక్ చర్యలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపైన చర్చ జరిపించారు. అయితే భారత వైమానిక దళం కెపాసిటీపై ప్రధానికి వివరంగా దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు ఆర్మీ చీఫ్, వైమానిక దళానికి సంబంధించిన ఆర్మీ చీఫ్ అయిన అమర్ప్రీత్ సింగ్. అయితే ఈ నేపథ్యంలో మే 9వ తేదీన యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం జరిగితే దానికి సంబంధించి ఎలాంటి స్ట్రాటజికల్లీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై సంబంధించి కూడా ప్రధాని మోదీ ఆర్మీకి సంబంధించిన హై లెవెల్ ఆఫీసర్స్ ని కూడా కలుస్తున్నారు. అయితే ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేసిన హై లెవెల్ హై ఎండ్ ఫుల్లీ ఎక్విప్డ్ విమానాలని కూడా రంగంలో దింపారు. సో దీంతో ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించి కంప్లీట్ గా ఫుల్ పర్మిషన్ ని కూడా మోదీ గ్రాంట్ చేసినట్టు కూడా ఆయన ఇంతకు ముందే చెప్పడం జరిగింది. మీరు ఏ క్షణం ఎలా చేయాలనుకుంటున్నారో, ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో మీకు ఫుల్లీ పవర్స్ ఇస్తున్నాను, మీరు ముందుకు వెళ్ళండి, మీ వెంట నేను ఉంటానంటూ కూడా ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలకు సంబంధించి వాళ్ళకు ఫుల్ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే అంశం పైన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, భారత్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర హై టెన్షన్ కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆర్మీకి సంబంధించిన చీఫ్ తో కూడా కంటిన్యూస్ గా భేటీ అవుతున్నారు. సో ఈ నెల 9వ తేదీన భారత్ పాకిస్తాన్ పైన అటాక్ చేస్తుందా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ఈ అంశానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, ప్రధానంగా భారత్ పాక్ యుద్ధంపై క్షణక్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైనట్టుగానే దాదాపు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి, పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ప్రధాని మోడీతో వరుసగా త్రివిధ దళాల కోతులందరూ కూడా సమావేశమవుతున్నారు. తాజాగా వైమానిక దళాధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీతో భేటీలో భాగంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అంటే ఇటు త్రివిధ దళాధిపతులు సమావేశం అవుతున్నారు, తర్వాత రక్షణ మంత్రితో, కేంద్ర హోంశాఖతో సమావేశం అవుతున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి అనే దానిపై మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ఎటువంటి అధికారిక ప్రకటన రాని నేపథ్యంలో, అంటే సమావేశాలు జరుగుతున్నాయి, కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఎటువంటి సమాచారం అనేది ఇవ్వడం, ఏం జరగబోతుంది అంతర్గతంగా అనే దానిపై మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక పాక్ చర్యలను ఎలా తిప్పుకొట్టాలి అనే దానిపై మాత్రం ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక భారత వైమానిక దళ కెపాసిటీ గురించి ప్రధాని నరేంద్ర మోడీకి అమర్ప్రీత్ సింగ్ వివరించినట్టుగా కూడా సమాచారం కలుగుతుంది. అంటే మే 9వ తేదీన యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అత్యాధునిక ఇగ్లా-ఎస్ గగనతల రక్షణ క్షిపణులు రంగంలోకి దిగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రష్యా నుంచి భారత్ కొన్ని క్షిపణులు కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక శత్రు విమానాలను, డ్రోన్లను మట్టు పెట్టడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దానికోసం దాదాపు 250 కోట్లను ఖర్చు చేసినట్టుగా కూడా ప్రధానంగా తెలిసింది. ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ అధునాతన క్షిపణుల కొనుగోలుతో పాటు యుద్ధం తప్పదన్న భావనలకు దేశ ప్రజలు వెళ్తున్నట్టు తెలిసింది. ఇక మోదీతో రక్షణ మంత్రులు భేటీ అవడం, ఇక త్రివిధ దళాధిపతుల వరుసగా భేటీలు జరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన, భారత చర్యలతో భయాందోళనలో పాక్ అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారత్ ఢిల్లీ కేంద్రంగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీలు జరుగుతున్నాయి. త్రివిధ దళాధిపతులు ప్రధానితో సమావేశం అవుతున్న తర్వాత రక్షణ శాఖకు సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత ఇటు రక్షణ శాఖకు సంబంధించిన మంత్రితో కూడా రాజ్నాథ్ సింగ్ తో కూడా సమావేశం అవుతారు, కేంద్ర మంత్రితో సమావేశం అవుతున్నారు, హోంశాఖ మంత్రితో. ఇలా భేటీల మీద భేటీలు జరుగుతున్నాయి. కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. అంతర్గతంగానే వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ సమయంలోనైనా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే మేము భావిస్తున్నామంటూ పాకిస్తాన్ సైన్యం కూడా చెప్తోంది. దానిలో భాగంగానే మేము కూడా సంసిద్ధంగా ఉన్నాము, ఏ సమయంలో అటాక్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నామంటూ కూడా షాహీన్ 2 క్షిపణిని కూడా వారు కూడా ప్రయోగించారు. ఇది 450 కిలోమీటర్ల రేంజ్ లో అది కూడా దాడి చేయగలదు. వాయు అలాగే జలాంతర గ్రామంలో కూడా టార్గెట్ గా చేసుకుని అది క్షిపణి పనిచేస్తున్నట్టు కూడా వారు కూడా తీటుగా సమాధానం ఇచ్చేందుకు రాజస్థాన్ లో ఒక సెక్టర్ లో పాకిస్తాన్ కు సంబంధించిన బోర్డర్ లో వాళ్ళు కూడా
దీనికి సంబంధించిన ట్రయల్ నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇరు దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ కొంచెం కష్టాల్లోనే ఉంది అనేది కూడా అక్కడ చూస్తున్న తాజా పరిణామాలు పెట్టారు. కానీ భారత్ మాత్రం త్రివిధ దళాధిపతులతో భేటీ కావడం, మొత్తం ఇటు నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాధిపతులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే రక్షణ శాఖ మంత్రి అందరూ కూడా టచ్ లో ఉన్నారు. సిచ్యువేషన్ ఏంటి అనే దానిపై మాత్రం ఆరాధిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి యుద్ధానికి సంబంధించి అధికారిక ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ అందరూ కూడా యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నట్లు కూడా త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగానే మే 9న యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు. అయితే ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఏదైతే టెన్షన్ వాతావరణం నెలకొందో దీంతో ఈ భేటీతో ప్రాధాన్యం ఏర్పడింది. అయితే అంతకు ముందు రోజే నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా ప్రధాని మోదీని కలిశారు. సో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు ఈ భేటీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అయితే లక్ష్యాలు, దాడి సమయం అవి ఏమైనా కానీ కంప్లీట్గా పూర్తిగా పర్మిషన్ ఇస్తున్నామని కూడా ప్రధాని మోదీ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక శుక్రవారం ఏదైతే రాబోయే రోజుల్లో కూడా పాక్ పైన ఎలా ప్రతీకార దాడి తీర్చుకోవాలని దానిపైన కూడా కలిసిన ప్రతిసారి త్రివిధ దళాలకు సంబంధించిన ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాల గురించి కూడా మోదీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏవైతే ప్రధానమంత్రితో కలుస్తున్నారో ఆర్మీకి సంబంధించిన చీఫ్, సో కలిసిన ప్రతిసారి ఒక కీలకమైన అంశానికి సంబంధించి చర్చ నడుస్తుంది. దీంతో రాబోయే మరికొన్ని రోజుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ పై దాడి జరగొచ్చు అనే దానికి సంబంధించి ఒక సమాచారం బయటకు వస్తుంది. బట్ గతంలో కూడా చూసుకుంటే 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా కూడా భారత వాయుసేన పాక్లో ప్రవేశించి దాడి చేసింది. అప్పటితో పోల్చుకుంటే ఇవాళ భారత వాయుసేనకి సంబంధించి చాలా అప్గ్రేడ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో ఇప్పుడు IAF చాలా పవర్ఫుల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు.